శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలన్నీ ఎందుకు వచ్చినాయంటే శృతిలో ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేయడం కోసం వచ్చినవే కానీ స్మృతులన్నీ కూడా ధర్మాచరణ కోసం వచ్చినాయి. ఒకవేళ శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలన్నీ కూడా స్మార్ట్ క్లాసెస్ లాంటివి. అంటే విషయం ఒక స్క్రిప్ట్ ఉన్నదండి, ఒక 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 స్క్రిప్ట్, ఒక కథ ఉన్నది. ఆ కథకి పాత్రల కల్పన చేసి నటింపజేస్తే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది కదా. అలాంటి రూపం. అంతేగాని మీరు పౌరాణిక గాథలు అంటే పురాణాలు ఎప్పుడూ కూడా దేవతా క్యారెక్టర్లతో, పాత్రలతో సత్యం వద ధర్మం చరని ప్లే చేస్తాయి, నిరూపిస్తూ మనకు అందిస్తూ ఉంటాయి. అంటే పాండిత్యం కలిగినప్పుడు ఒకప్పుడు కృతయుగంలో వేదాన్ని అపౌరుషేయంగా గ్రహించేవారు, ధారణ చేసేవారు. అప్పుడు బుక్స్ లిఖితమైనటువంటి ఏమీ అక్కర్లా. వారు సమాధి స్థితిలో మొత్తం వేద విహితమైనటువంటి విజ్ఞానాన్ని అంతా కూడా ధారణ చేసేవారు.